హలో ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ అండ్ ఎంటీఎస్ ఎగ్జామ్స్కి ఈ స్పోర్ట్స్ అండ్ అవార్డ్ కేటగిరీకి సంబంధించి కూడా మీకైతే ఎగ్జామ్లో బిట్స్ రావడానికి చాలా అవకాశం అయితే ఉంది. ఈ వీడియోలో నేను ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటికి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే అందించాను. సో వీడియో చూస్తున్న వాళ్ళకి ఆల్మోస్ట్ 75% ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అనేది అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళకి కూడా ఈ టాపిక్కి సంబంధించి అర్థం అవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అటువంటి అభ్యర్థులందరూ వీడియోని చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి. సో ఈ వీడియోని చూస్తూ ఎలా ఎగ్జామ్ని అటెంప్ట్ చేయాలన్నది కూడా నేనైతే చెప్పాను. సో చూసేవాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి. టాపిక్లోకి వస్తే ఫస్ట్ క్వశ్చన్, హూ ఆన్ ద ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2023 2023లో ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ని ఎవరు గెలుచుకున్నారు అన్నదైతే క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి ఆస్ట్రేలియా. ఈ ఆస్ట్రేలియా అనేది 6వసారి 6th టైం అయితే ఈ వరల్డ్ కప్ని సొంతం చేసుకుంది. సో ఈ 6వసారి ఏ దేశంతో పోటీ పడింది అంటే మన భారతదేశంతో, ఇండియాతో అయితే పోటీ పడి ఇండియాని ఓడించి ఈ ఆస్ట్రేలియా 6th టైం అయితే వరల్డ్ కప్ గెలుచుకుంది 2023లో. సెకండ్ క్వశ్చన్, వేర్ వాజ్ ద ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023 హోస్టెడ్? అంటే 2023కి వరల్డ్ కప్కి సంబంధించి ఏ దేశం అయితే హోస్ట్ చేసింది, ఏ దేశంలో నిర్వహించారు అన్నది క్వశ్చన్. సో మన ఇండియాలోనే అయితే నిర్వహించారు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఇండియా. హూ ఆన్ ద ఆస్ట్రేలియన్ ఓపెన్స్ మెన్స్ సింగిల్స్ టైటిల్ 2024? సింగిల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు ఆస్ట్రేలియన్ ఓపెన్స్ మెన్స్ సింగిల్ టైటిల్? సో ఆన్సర్ వచ్చేసి జానిక్ సిన్నర్. ఆప్షన్ డి, జానిక్ సిన్నర్ గారు అయితే గెలుచుకున్నారు. ఫస్ట్ గ్రాండ్ స్లామ్ని, తొలి గ్రాండ్ స్లామ్ని అయితే గెలుచుకున్నారు. ఫస్ట్ గ్రాండ్ స్లామ్ అయితే గెలుచుకున్నారనమాట. ప్యారిస్ ఒలింపిక్స్ 2024 వర్ హోస్టెడ్ బై విచ్ కంట్రీ? సో ప్యారిస్ ఒలింపిక్స్ని ఏ కంట్రీ హోస్ట్ చేసింది 2024కి సంబంధించి? సో ఆన్సర్ వచ్చేసి ఫ్రాన్స్. ప్యారిస్ నగరంలో ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇచ్చింది ఫ్రాన్స్. నీరజ్ చోప్రా ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్? సో ఆన్సర్ వచ్చేసి జవెలిన్ త్రో. ఆప్షన్ సి, నీరజ్ చోప్రా గారు ఈ జవెలిన్ త్రో ఆటగారు. రిసీవ్డ్ ద భారతరత్న అవార్డు ఇన్ 2024. 2024లో భారతరత్న అవార్డును ఎవరు సాధించుకున్నారు అంటే ఆన్సర్ వచ్చేసి కర్పూరి ఠాకూర్. ఆప్షన్ బి, కర్పూరి ఠాకూర్ గారు అయితే ఈ భారతరత్న అవార్డును అందుకున్నారు. ఈయన బీహార్ రాష్ట్రానికి ఎక్స్ సీఎం అనమాట, అంటే మాజీ ముఖ్యమంత్రి. ఈయన బీహార్ రాష్ట్రానికి సీఎం. భారతరత్న ఈజ్ రిలేటెడ్ టు విచ్ కేటగిరీ? సో భారతరత్న అవార్డు ఏ కేటగిరీకి సంబంధించింది అంటే సివిలియన్ అవార్డుకి సంబంధించింది. భారతరత్న అవార్డు మన భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం అనమాట. ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ హానర్ భారతరత్న అనేది. హూ ఆన్ ద దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ 2023? ఈ అవార్డును ఎక్కువగా సినిమా రంగానికి సంబంధించి ఈ అవార్డుని అయితే ఎక్కువగా ఇస్తారు. 2023లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరు సంపాదించుకున్నారు అంటే వహీదా రెహమాన్ గారు. ఈవిడికైతే సినిమా రంగానికి చేసిన సేవలకు గాను భారతదేశం అనేది వహీదా రెహమాన్ అవార్డుతో అయితే పురస్కరించింది. వహీదా రెహమాన్ గారు. విచ్ ఈజ్ ఇండియాస్ హైయెస్ట్ స్పోర్ట్స్ అవార్డు? భారతదేశంలో అత్యున్నతమైన క్రీడా పురస్కారం ఏది క్వశ్చన్ అయితే. సో ఆన్సర్ వచ్చేసి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న. ఈ ఖేల్ రత్న అవార్డు అనేది భారతదేశంలో అత్యున్నతమైనటువంటి క్రీడా పురస్కారం. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న. ఈ ఖేల్ రత్న అన్నదాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ బేస్డ్ కూడా క్వశ్చన్స్ అయితే అడగొచ్చు. ఈ విషయాన్ని నేను ప్రతి వీడియోలోనే చెప్తున్నాను. ఈ ఎస్ఎస్సి జీడీ అండ్ ఎంటీఎస్కి ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి టాపిక్లో కూడా క్వశ్చన్ అనేది డైరెక్ట్గా ఇస్తాడు, లేదా స్టేట్మెంట్ బేస్డ్ కూడా ఇస్తాడు. సో ఎక్కువగా ఇప్పుడు మోడల్ ఫాలో అవుతుంది ఏంటంటే 65% క్వశ్చన్ అనేది స్టేట్మెంట్ బేస్డ్లో ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి మనం చదువుకునేది స్టేట్మెంట్ బేస్డ్లో కూడా చదువుకుంటే చాలా ఉపయోగపడుద్ది మనకి. అండ్ ఇక్కడ స్టేట్మెంట్ చూస్తే భారతరత్న గురించి అయితే స్టేట్మెంట్స్ ఇచ్చాడు. వీటిలో ఏది కరెక్ట్ అనేది అయితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్ ఈస్ ద హైయెస్ట్ ఇండియన్ సివిలియన్ అవార్డు. మన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పురస్కారం ఏదంటే భారతరత్ననే. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది అయితే కరెక్ట్. ఇట్ ఈస్ అవార్డెడ్ కంపల్సరీ ఎవ్రీ ఇయర్. ఈ భారతరత్న అవార్డు అనేది మన భారతదేశంలో ప్రతి సంవత్సరం కంపల్సరీగా ఇస్తారు అన్నదైతే సెకండ్ స్టేట్మెంట్. సో భారతరత్న అనేది మన భారతదేశంలో ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఇవ్వాలి అన్న రూల్ అయితే ఏం లేదు, తప్పనిసరిగా అయితే ఇవ్వరు. సో ఈ సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. సో ఆన్సర్ ఏంటి? ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్. అబౌట్ ఒలింపిక్ గేమ్స్ గురించి అయితే స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అవి ఒకసారి చూద్దాం. ఒలింపిక్స్ ఆర్ హెల్డ్ వన్స్ ఎవ్రీ 4 years. ఒలింపిక్స్ అనేవి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి అయితే కండక్ట్ చేస్తారు అన్నదైతే క్వశ్చన్. అవును, ఒలింపిక్స్ అనేవి ప్రతి 4 సంవత్సరాలకు ఈ గేమ్స్ అనేవి కండక్ట్ చేస్తారు, ఒలింపిక్ గేమ్స్.
అండ్ ప్యారిస్ హోస్టెడ్ ద ఒలింపిక్స్ ఇన్ 2024. 2024 సంవత్సరానికి సంబంధించి ప్యారిస్ అనేది ఈ ఒలింపిక్ గేమ్స్ని అయితే కండక్ట్ చేసింది, ఈ దేశం నిర్వహించింది. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్. అవును, 2024లో ఒలింపిక్స్ని ప్యారిసే హోస్ట్ చేసింది అనమాట. సిలబస్ అనేది ఆల్మోస్ట్ సేమ్గా ఉంటుంది, 100% సేమ్ అవ్వకపోవచ్చు, కానీ మీకు క్వశ్చన్స్ రావడానికి టాపిక్స్ అనేవి చాలా వరకు సేమ్ ఉంటాయి కాబట్టి ఈ 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్కి ఉపయోగపడతాయని అయితే నేను పెడుతున్నాను. కొంతమంది ఓన్లీ జీడీకి మాత్రమే పెట్టండి అని ఆన్సర్ పెడుతున్నారు. నేను ఆ టాపిక్స్ కూడా అయితే నేను వీడియో చేసి పెడతానండి, ప్రత్యేకంగా జీడీకి మాత్రం. విచ్ స్పోర్ట్ యూజెస్ ద టర్మ్ లవ్ ఫర్ జీరో స్కోర్? ఏ స్పోర్ట్స్లో అయితే జీరో స్కోర్కి లవ్ అనే పదాన్ని అయితే యూజ్ చేస్తారు అన్నది క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి టెన్నిస్. ఈ టెన్నిస్ గేమ్లో 0 స్కోర్ను లవ్ అని అయితే అంటారనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ ఓన్ ద ఏఎఫ్సి ఏషియన్ కప్ 2023? అంటే ఖత్తర్. ఈ ఖత్తర్ అనేది వరుసగా రెండవసారి అయితే ఈ ఏఎఫ్సి కప్ని అయితే గెలుచుకుంది, ఏఎఫ్సి ఏషియన్ కప్ని అయితే గెలుచుకుంది. మరియు ఏ దేశంతో పోటీ పడింది అంటే జోర్దాన్ అనే దేశంతో అయితే పోటీ పడి ఈ ఏఎఫ్సి ఏషియన్ కప్ని అయితే ఈ ఖత్తర్ గెలుచుకుంది వరుసగా రెండవసారి. బికేమ్ ద వరల్డ్స్ నెంబర్ 1 ర్యాంకర్ చెస్ ప్లేయర్ ఇన్ 2024-25. 2024-25 సంవత్సరాలకు గాను ప్రపంచంలో నెంబర్ 1 చెస్ ప్లేయర్గా ఎవరు నిలిచారు అన్నదైతే క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి డి గుకేష్. ఈయన మన భారతదేశానికి సంబంధించినటువంటి యంగెస్ట్, చాలా చిన్న వయసులోనే ప్రపంచంలోనే నెంబర్ 1 చెస్ ప్లేయర్గా అయితే నిలిచాడు, యంగెస్ట్ ఇండియన్, వరల్డ్స్ నెంబర్ 1. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇండియన్ బాక్సర్ ఓన్ గోల్డ్ మెడల్ అట్ ఏషియన్ గేమ్స్ 2023? 2023లో గోల్డ్ మెడల్ ఎవరు సాధించారు ఇండియన్ బాక్సర్కి సంబంధించి ఈ ఏషియన్ గేమ్స్లో? సో ఆన్సర్ చూస్తే ఎవరంటే నిఖత్ జరీనా గారు. ఈవిడ మన భారతదేశానికి స్వర్ణ పతాకం అనేది అయితే సాధించింది ఆసియా క్రీడల్లో అయితే. ద అర్జున అవార్డ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్? సో ఆన్సర్ వచ్చేసి స్పోర్ట్స్. ఈ అర్జున అవార్డుని క్రీడా ప్రతిభకు అయితే ఇస్తారనమాట. ఆన్ ద మెన్స్ సింగిల్స్ టైటిల్ అట్ ఫ్రెంచ్ ఓపెన్ 2024. సో ఆన్సర్ వచ్చేసి కార్లోస్ అల్కరాజ్ గారు అయితే ఫ్రెంచ్ ఓపెనర్గా గెలిచారు. కార్లోస్ అల్కరాజ్ మెన్స్ సింగిల్స్ టైటిల్ అట్ ఫ్రెంచ్ ఓపెన్ 2024. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇది స్టేట్మెంట్ బేస్డ్ అనమాట. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఖేల్ రత్న అవార్డు. ఖేల్ రత్న అవార్డు గురించి కింద స్టేట్మెంట్. ఇట్ ఈస్ ఇండియాస్ హైయెస్ట్ స్పోర్ట్ అవార్డు. అవును, స్పోర్ట్స్కి సంబంధించి ఇండియాలో ఈ ఖేల్ రత్న అవార్డు అనేది హైయెస్ట్ అవార్డు అనమాట. ఫస్ట్ ఇది కరెక్ట్. ఇట్ ఈస్ గివెన్ ఓన్లీ టు ఒలింపిక్స్ మెడలిస్ట్. ఓన్లీ ఒలింపిక్ విజేతలకే ఈ అవార్డు ఇస్తారన్నది అయితే సెకండ్ స్టేట్మెంట్. అది రాంగ్. ఓన్లీ ఒలింపిక్స్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇది అంకితం కాదు. సో ఆన్సర్ ఏంటి? ఓన్లీ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇండియన్ సిటీ హోస్టెడ్ ద 2023 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్? ఏ సిటీ అయితే 2023కి సంబంధించి వరల్డ్ కప్కి మన భారతదేశం ఏ సిటీ అయితే వ్యవహరించింది, హోస్ట్ చేసిందని అయితే. సో ఇది అహ్మదాబాద్లో అయితే జరిగిందనమాట. ఆన్సర్ ఇస్ ద అహ్మదాబాద్. ఏ స్టేడియంలో అంటే నరేంద్ర మోదీ స్టేడియం అహ్మదాబాద్. సో ఈ జిఏకి సంబంధించి ఓన్లీ ఈ టాపిక్స్ కాకుండా అండ్ కరెంట్ అఫైర్స్ గురించి కూడా ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అయితే రావడానికి ఛాన్స్ ఉంది. 3 or 4 అనేవి అయితే పడవచ్చు కరెంట్ అఫైర్స్కి సంబంధించి. ఈ కరెంట్ అఫైర్స్ని అసలు చాలామందికి ఎలా చదవాలి, ఏం చదవాలి అన్నది అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎక్కువగా కరెంట్ అఫైర్స్కి సంబంధించి రిలేషన్స్ అడుగుతారు. మన భారతదేశం వేరే దేశంతో ఎటువంటి ఒప్పందాలకైతే ఒప్పుకుంది, ఎంత పెట్టుబడులు పెట్టింది, దానివల్ల మన భారతదేశంలో ఉద్యోగాలు ఎన్ని వచ్చినాయి, ఏ విధంగా అయితే మన లైఫ్ టైం ఇంపాక్ట్ అయ్యింది, ఇలా ఈ క్వశ్చన్స్ అయితే ఎక్కువగా అడుగుతారు. అండ్ మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ పథకం ద్వారా ఎంతమందికి వృద్ధి చేకూరింది, ఇలా అడుగుతారనమాట. 2025 నుండి మీరు రాసే, అంటే ఫిబ్రవరిలో కాబట్టి ఈ మంత్ అంటే జనవరి మంత్ కూడా అయితే సంబంధించి కరెంట్ అఫైర్స్లో మీకు క్వశ్చన్స్ రావచ్చు. ఆ క్వశ్చన్ అన్నిటిని జనవరి నుండి జూన్ వరకు జరిగిన 2025కి కరెంట్ అఫైర్స్ అయితే నేను వీడియో చేసి ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి. ఆ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఎంతైనా కానీ యూజ్ అయ్యింది. ఎక్కువగా అలాంటి క్వశ్చన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు కాబట్టి ఒకసారి అయితే చూడండి, ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ క్వశ్చన్స్ మీకు ఇంకా కావాలంటే ఆ వీడియో కింద పార్ట్ 2 అని అయితే కామెంట్ చేయండి. నేను మీకు మళ్ళీ అందించడానికి ప్రయత్నిస్తాను జూలై నుండి డిసెంబర్ వరకు. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. విచ్ అవార్డ్ ఈస్ గివెన్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ కోచింగ్? కోచ్లకు ఏ అవార్డు ఇస్తారన్నది. ఆప్షన్ బి, ద్రోణాచార్య అవార్డులను కోచ్లకు అయితే ఇస్తారు. విచ్ స్పోర్ట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద టర్మ్ హ్యాట్రిక్ అనేదాన్ని ఏ స్పోర్ట్స్లో అయితే ఉపయోగిస్తారన్నది అయితే క్వశ్చన్. సో క్రికెట్. ఈ క్రికెట్లో అంటే వరుసగా 3 బాల్లో 3 వికెట్లు లేపేశారనుకో, వాళ్ళని ఏమంటారు? హ్యాట్రిక్ కొట్టారా అని అంటారు కదా.
అదనమాట. వాస్ అవార్డెడ్ ద పద్మ విభూషణ్ ఇన్ స్పోర్ట్స్ కేటగిరీ 2024. 2024లో స్పోర్ట్స్ కేటగిరీ కింద పద్మ విభూషణ్ అవార్డుని ఎవరికి ఇచ్చారంటే ఎవరికి ఇవ్వలేదు. సో ఆన్సర్ ఇలా కూడా అయితే క్వశ్చన్స్ ఇలా కూడా అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. 2024లో క్రీడలకు పద్మ విభూషణ్ అయితే ఇవ్వలేదు. విచ్ కంట్రీ టాప్డ్ ద మెడల్ టాలీ ఇన్ ప్యారిస్ ఒలింపిక్స్ 2024. 2024లో జరిగినటువంటి ప్యారిస్ ఒలింపిక్స్లో ఏ దేశం అయితే ఎక్కువ మెడల్స్ సాధించింది? సో ఆన్సర్ వచ్చేసి యుఎస్ఏ, అమెరికా. సో అమెరికా అనేది అత్యధిక పథకాలు అయితే సాధించింది. విచ్ ఇండియన్ ఓన్ ద వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ 2024. సో ఆన్సర్ వచ్చేసి డి గుకేష్. ఇందాక మాట్లాడుకున్నాం కదా, వరల్డ్స్లోనే నెంబర్ 1 ఇండియాస్ యంగెస్ట్ ఛాంపియన్గా ఈయనైతే నిలిచారని. సో 2024లో జరిగినటువంటి చెస్ ఛాంపియన్షిప్లో ఈ డి గుకేష్ గారు అయితే ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ అయ్యారు. కన్సిడర్ ద స్టేట్మెంట్స్ అబౌట్ ఒలింపిక్ మోటో. సో ఒకసారి స్టేట్మెంట్స్ చూస్తే ఒలింపిక్ మోటో అంటే ఫాస్టర్ హయ్యర్ స్ట్రాంగర్ అనేది ఒలింపిక్ మోటో. ఇది కరెక్టే. ద వర్డ్ టుగెదర్ వాజ్ యాడెడ్ రీసెంట్లీ. అవును, టుగెదర్ అన్న వర్డ్ని అయితే రీసెంట్గా యాడ్ చేశారు. సో బోత్ ఆప్షన్స్ అనేవి అయితే కరెక్ట్. మీరు ఈ 2025కి సంబంధించి స్పోర్ట్స్ అండ్ అవార్డు టాపిక్లో చూస్తే ఎక్కువగా 2024, 23 ఈ క్వశ్చన్స్ ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి అవార్డ్స్ ఏ దేశం గెలిచింది ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ పడినాయి. ఇప్పుడు ఈ 2026లో మీరు రాస్తున్నారు కాబట్టి 2025కి సంబంధించి ఎక్కువగా క్వశ్చన్స్ రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు కరెంట్ అఫైర్స్లో ఈ స్పోర్ట్స్ అండ్ అవార్డుకి సంబంధించి కూడా నేను టాపిక్స్ అనేవి యాడ్ చేస్తాను కరెంట్ అఫైర్స్లో. ఆ కరెంట్ అఫైర్స్లో చూస్తే మీకు ఇవన్నీ కవర్ అవుతాయి. అండ్ అంతేకాకుండా నేను నెక్స్ట్ సపరేట్గా 2025లో జరిగినటువంటి స్పోర్ట్స్ అవార్డ్స్ ఈ క్వశ్చన్స్కి నేను వేరే వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తాను. అది కూడా అయితే చూడండి. అండ్ ఎవరైతే వీడియో చూసారో ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి.